Yeah, hi guys. Dagendorf Institution of Technology Part 2. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇంత మీకు ఆల్రెడీ చెప్పినట్లు ఇంతంతా కూడా పార్ట్ 1. సో పార్ట్ 1లో కూడా ఏముంటుందంటే బ్యాచిలర్స్ క్లాస్ రూమ్స్ అండ్ మాస్టర్స్ బ్లాక్స్ అండ్ కెఫ్టేరియా ఇవి మొత్తం కూడా పార్ట్ 1లో ఉంది. సో ఎవరికన్నా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. పార్ట్ 1 చూసి ఇక్కడ చూస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది. సో కాలేజ్ ఓవర్వ్యూ అంతా. సో ఇది మెన్జా. సో ఒకప్పుడు క్యాంటీన్ ఇది. సో ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసి అటు సైడే మెయిన్ కాలేజ్ బ్లాక్లోనే ఇంకోటి ఓపెన్ చేశారు. ఇక్కడ ఏంట్రా అంటే ITC 2 అండ్ ITC 2+ అని మొత్తం 2 బ్లాక్స్ ఉన్నాయి. ఇది మొత్తం కూడా ITC 2 బ్లాక్ మట్టుకే. ఇది ITC 2+ అనేది దీని బ్యాక్ సైడ్ ఉంటుంది. సో మీకు ఒకసారి మొత్తం చూపిస్తాను అనమాట. ఇంకొకటి జర్మన్ లాంగ్వేజ్ ఆఫీసెస్ అండ్ సమ్ ఆఫీసెస్ అని కూడా ఇక్కడే ఉంటాయి, ఈ బ్లాక్లో ఉంటాయి. సో ఎవరన్నా కొత్తగా వచ్చిన వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే ఇక్కడ ఉంటుంది అనమాట. జస్ట్ ఒకసారి చూసుకోండి. యా, కమ్ విత్ మీ. యా, ఇక్కడ ఏంట్రా అంటే మాస్టర్ స్టూడెంట్స్కి ఎక్కువ క్లాసెస్ ఉంటాయి. ఇంకా కొన్ని ఆఫీసెస్ ఉంటాయి ఈ బ్లాక్స్లో ఎక్కువ. ఇప్పుడు నేనైతే అప్లైడ్ కంప్యూటర్ సైన్స్. సో నాకు ఈ బ్లాక్లో క్లాసెస్ ఉన్నాయి. ఇంత మీకు చూపించినట్టు మాస్టర్స్ బ్లాక్స్లో క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఇక్కడే కాకుండా డెక్స్ అని ఒక బ్లాక్ ఉంటుంది. సో అది కొంచెం బయట. ఇంకో దరిద్రం ఏంట్రా అంటే ఈ క్లాస్ రూమ్స్ ఎక్కడెక్కడ పెట్టుంటాడో కూడా తెలియదు. అంటే అవుట్ ఆఫ్ ది కాలేజ్ కూడా కొన్ని బ్లాక్స్లో లీజు తీసుకొని అక్కడ క్లాస్ రూమ్ సెటిల్ చేసుకోవాలి. సో మనం పర్టికులర్గా ఈ లోపలే ఉంటాయి క్లాసెస్ అని లేదు. కొన్ని అవుట్ ఆఫ్ ది యూనివర్సిటీ కూడా మనం వెళ్ళి క్లాసెస్ అటెండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇదంతా కూడా ITC 2+ బ్లాక్. అంటే మీకు ఇంత మెన్షన్ చేసినట్టు ఈ బ్లాక్లో మన ఆఫీసెస్ కానీ అండ్ ఏమైనా కొన్ని సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ITC 2 బ్లాక్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి ITC 2+. సో మీకు ఒకసారి క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి ఏంటనే ఒక జస్ట్ చూపిస్తాను. ఎందుకంటే మామూలుగా అయితే వీడియోస్ తీయకూడదు, బట్ మీకు ఒక అవేర్నెస్ కోసం అసలు క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేసి సో చూపిస్తాను. రండి. సో మాకైతే క్లాస్ రూమ్స్ ఇలా ఉంటాయి బేసిక్గా. బట్ మాకైతే అంతా చూపికూడదు, అందుకైతే కొంచెం సైలెంట్గా తీసాం. ఒకటి లేని క్లాస్ రూమ్ కొంచెం పై తీస్తాను. సో అది ప్రొఫెసర్ డెస్క్ అనమాట. ఇక్కడ ఇదంతా కూడా మనం కూర్చునేదానికి. అండ్ ప్రతి పాయింట్ దగ్గర ఎలా అంటే మనకి పవర్ సాకెట్స్ ఇస్తారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ల్యాప్టాప్స్ యూజ్ చేస్తాం కాబట్టి మనకు పవర్ సాకెట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మటుకు ఇక్కడ బాగా అనిపిస్తుంది. అండ్ మోస్ట్ టైం ఇది డిజిటల్ ఉంటుంది. అంటే ప్రతి క్లాస్ రూమ్ మీకు ఎలా ఉంటుందంటే ప్రొజెక్టర్ వేసే క్లాస్ చెప్తారు, కొంచెం బెనిఫిట్ ఉంటుంది. సో ఫైనలీ ఇదన్నమాట మొత్తం డైగెండ్రాఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మనకున్న మొత్తం బ్లాక్స్. సో పార్ట్ 1 పార్ట్ 2 కలిపితే మొత్తం కాలేజ్ వస్తుంది. సో ఇక్కడ ఏంట్రా అంటే నాకు తెలిసినంత వరకు ఇక్కడ మొత్తం టెక్నికలే ఉంటుంది. సో నీకు మెకాట్రానిక్స్ వాళ్ళకి మటుకు సబ్జెక్ట్ ఉందనుకుంటా. ఇక్కడ వాళ్ళకి ఎలా అంటే ఓన్లీ సమ్మర్ అప్లికేషన్స్ వచ్చేసి కామ్లో ఉంటుంది, వింటర్లో అప్లై చేసిన మటుకు ఇక్కడికి వస్తారు. సో ఇక్కడ అంతా కూడా టెక్నికల్. అంటే మొత్తం నీకు మీ టెక్ సైడ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ కోర్సెస్ ఉన్నాయి. సో ఎవరన్నా అప్లై చేద్దాం అనుకున్న వాళ్ళు బెటర్ టు కమ్. సో ఇంకా నాకు తెలిసిన వరకు పక్కన కంపేర్ టు అదర్ యూనివర్సిటీస్ ఇది కొంచెం ఈజీగానే వస్తుంది. అంటే మీకు GRA ఉంటే. సో క్లాసెస్ అండ్ రిమైనింగ్ థింగ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ. సో నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి సో నేనైతే 5కి అట్లీస్ట్ 4 పాయింట్స్ మినిమం ఇచ్చేస్తాను దీనికి. సో ఇదన్నమాట మొత్తం. ఇంకా ఎవరికన్నా ఇప్పుడు రావాలనుకున్న వాళ్ళు లేకపోతే వచ్చిన వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉంటే జస్ట్ నాకు కామెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ ఒకవేళ నేను ఏదైనా పార్ట్ మిస్ అయ్యింటే నా కామెంట్స్ అది చెప్పారంటే నేను అది కవర్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఓకే దెన్, బై గైస్.